లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉజ్జద్దివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. పరమ పావనమైనటువంటి రామ కథని వినటానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ముందుగా స్వాగతం చెప్తున్నాను. సీతా సమేతుడైన రామచంద్రమూర్తికి సవినయంగా నమస్సులు సమర్పణ చేసుకుంటున్నాను. రామకథని పెద్దలు అనేక కోణాల్లో మనకి ఆవిష్కరించి చూపించారు. ఒక్క రామాయణాన్నే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చెప్పుకోవచ్చు. కావ్యంగా దానిలో అందాలు చూడొచ్చు, వేదాంత శాస్త్రంగా చెప్పుకోవచ్చు, మానవ జీవితాన్ని డిఫైన్ చేసినటువంటి నిర్వచించినటువంటి ఒక శాస్త్రంగా చెప్పుకోవచ్చు. ఇలా అనేక కోణాల్లో పెద్దలు చూపించారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కగా చెప్పుకోవటం, ఒకేసారి అనేక విశేషాలని చెప్పుకోవటం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రామకథ మనందరికీ అత్యంత సన్నిహితమైంది. రామాయణంలోని ప్రధానమైనటువంటి ఘట్టాల్లో ఒకటి అయోధ్యకాండలో రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళటం. ఒక కోణంలో చూస్తే కలియుగంలో 2024 సంవత్సరంలో నిలబడ్డ మనము ఇప్పుడు రామకథని పరిశీలిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు చేశాడండి రాముడు ఈ పని? చేయకుండా ఉండే అవకాశం ఉంది కదా, తప్పించుకునే అవకాశం వచ్చినా కూడా ఎందుకు ఇలా చేశాడు? ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి. వీటన్నిటినీ మనం కొద్దిగా పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నాన్ని మనం చేస్తూ వచ్చాం. గత వారం మనం మాట్లాడుకునే సమయానికి రామచంద్రమూర్తి అరణ్యంలోకి ఆయన సీతా సమేతుడై లక్ష్మణస్వామితో అరణ్యంలో ఉండటం, ఆయన్ని వెతుక్కుంటూ భరతుడు బయలుదేరి వెళ్ళటము, ఈ విషయాలకు సంబంధించిన అనేక విషయాలు మనం చర్చించుకున్నాం. ఇక్కడ భరతుడి యొక్క మానసిక స్థితి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకుంటూ వచ్చాం. అందరి దగ్గర తల వంచుకుని నిలబడవలసిన చిత్రమైన స్థితి ఉంది. చివరికి రాజభవనంలో పనిచేసిన దాసి దగ్గర నుంచి అనుమానంగానే చూసింది ఆయన్ని. ఈయన ప్రమేయం లేకుండానే జరిగిందా అన్న అర్థం వచ్చేలా ప్రవర్తించారు. గుహుడి దగ్గరికి వచ్చాడు. చివరికి భరద్వాజ మహర్షి దగ్గరికి వచ్చాక కూడా అదే స్థితి ఎదురైంది. మనమైతే ఏం చేసేవారేమో కానీ భరతుడు అందరి దగ్గర ఒకే విధమైనటువంటి అణకువతో ప్రవర్తించాడు. తనకి రాముడు రాజ్యం చేయటం పట్ల ఉన్న నిబద్ధతని ప్రకటించాడు. రాముడి పట్ల తనకున్న భక్తిని చాటుకుంటూ వచ్చాడు. ఎంత కష్టమైనటువంటి సందర్భం జీవితంలో అది. ఇది భరతుణ్ణి ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టేటువంటి ఒకానొక సంఘటనగా మనం చెప్పుకోవాలి. భరద్వాజుడు ఆశ్రమం నుంచి బయలుదేరి అరణ్యంలోకి వెళ్తున్నాడు. వెళ్లే ముందు భరద్వాజ మహర్షి ఒక మాట అన్నాడు. నాయనా, నీ హృదయం నాకు అర్థమైందయ్యా, కానీ ఇందులో నీ తల్లి దోషం కూడా ఏం లేదు నాయనా అంటున్నాడు భరద్వాజుడు. మహర్షులు జీవితాన్ని చూసే దృక్పథం అలా ఉంటుంది. ఈశ్వర సంకల్పము జీవితంలో ప్రవర్తిల్లుతూ ఉంటుంది. కైకేయి విషయంలో కూడా మహర్షి ఆ మాట అన్నాడు. నాయనా, నీ తల్లి దోషం లేదు, వరమడిగింది. దాని పరిణామంగా శ్రీరామచంద్రుడు వనవాసానికి వచ్చాడు. ఇప్పుడు ఆ పరిణామం వల్ల భవిష్యత్తులో అనేక సుఖశాంతులు చేకూరబోతున్నాయి. రాముడు దండకారణ్యానికి రావటం దేవతలకి, రాక్షసులకి, మాలాంటి మహర్షులకి, ఈ జగత్తంతటికీ కూడా హితాన్ని చేకూర్చబోతోంది అంటూ ఆయన భరతుణ్ణి సాగనంపడానికి ముందు ఒక మాట చెప్పాడు. త్రికాల వేది అయినటువంటి మహర్షి మాటల వెనకాల ఎన్నో అర్థాలుంటాయి. అటువంటి వారు మహర్షులు. ఈ మాట విని కొంత నిభాయించుకున్నాడు. భరతుడు బయలుదేరాడు. సైన్యంతో అలా సాగి సాగి చివరికి మందాకిని తీరానికి చేరాడు. గంగకున్న మరో పేరు మందాకిని, నెమ్మదిగా ప్రవహించే నది అంటున్నారు అక్కడ. అటువంటి నది, ఏ కల్మషం లేని నది ఆ తల్లి. ఆ నది ఒడ్డుకి చేరాడు. ఒక పక్కన మందాకిని నది, ఎదురుకుండా చిత్రకూట పర్వతం కనిపిస్తోంది. ఈ మొత్తం సైన్యంతో ఒకసారి అక్కడ ఆగాడు.
ఆగి సైన్యంలో ఉన్న వీరులందరినీ పిలిచాడు. మనం ఇప్పుడు రామచంద్రమూర్తి ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలి. దానికి మనం ఏం చేద్దామంటే, మీలో కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఎత్తైన చెట్లు ఎక్కండి. ఈ చెట్ల మించి పరిశీలన చేస్తే దూరంగా ఎక్కడన్నా రాముని యొక్క జాడ కనబడుతుందేమో, ఆశ్రమ వాటికలు కనబడతాయేమో, ఒక్కసారి వెతికి చూడండి అని చెప్పాడు. వెంటనే వారు గబగబా చెట్లెక్కారు, పైకి వెళ్ళి చూశారు. చూస్తే దూరంగా హోమ ధూమం కనబడుతోంది. హోమం చేస్తే వచ్చేటువంటి పొగ అది కనబడింది దూరం నుంచి. గబగబా దిగొచ్చారు. మహారాజా, దూరంగా మనకి పొగ కనిపిస్తోంది అంటే అగ్ని ఉన్నదని అర్థము. అగ్ని ఉన్నదంటే ఎవరో మనుషులు లేకుండా అగ్ని ఉండదు కదా. కాబట్టి ఈ ఈ ఈ రకమైనటువంటి ఒక సూచన మనకి దొరుకుతోంది. బహుశా రామచంద్రమూర్తి అటువైపు ఉండి ఉండొచ్చు అనేటువంటి సూచన తీసుకున్నాడు. వెంటనే ఆయన ఏం చెప్పాడంటే, మీరందరూ ఇక్కడే ఆగండి. నేను శత్రుఘ్నుడు, మేమిద్దరము వశిష్ఠ మహర్షిని, సుమంత్రుని తీసుకుని మేము ముందు అరణ్యంలోకి వెళ్తాం, మీరు వెనకాల రండి. మేము ముందు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తామన్నాడు. వారు ఆ సన్నాహాలు చేసుకుంటున్న క్షణానికి రామచంద్రమూర్తి సీతమ్మతో కలిసి ఆ చిత్రకూట పర్వతం మీద ఉన్నాడు. రామాయణంలో మనకి వనవాసానికి సంబంధించిన విశేషాలు, వివరాలు చాలా కనబడతాయి. వనవాసం చేయటం అన్నది ఒక ప్రత్యేకమైన అంశంగా పెద్దలు చెప్తున్నారు. అరవింద ఘోష్ ఒక గొప్ప మాట చెప్పాడు. భారతీయత అని మనం దేన్ని పిలుస్తున్నాము, భారతీయుల యొక్క జ్ఞానము, భారతీయుల యొక్క వారసత్వము, చరిత్ర, ధర్మము, వైభవము, ఇవన్నీ తెలియటం అంత సులభం కాదు. ఎందుకంటే ఇందులో మనకు అసలు అర్థమే కాని ఎన్నో విషయాలు మన చేయి జారిపోయాయి అంటూ ఆయన ప్రస్తావించిన ఒక విషయము వనవాసము. వనవాసం అన్నది భారతీయులకు తెలిసిన ఒక రహస్యం అని చెప్తున్నారు పెద్దలు. అరవులతో మనకున్నటువంటి సంబంధ బాంధవ్యం అటువంటిదట. భారతీయ జీవన సంవిధానంలో వనవాసం అన్నది ఒక ప్రత్యేకమైన అంశం. మీరు గమనించండి, మనకున్నటువంటి 4 దశల్లో చివరి దశకు వచ్చేటప్పటికి, వానప్రస్థానికి వచ్చేటప్పటికి అడవులకు వెళ్ళారు. అది ప్రతి పురాణంలోనూ కనబడుతుంది మనకి. అన్నింటినీ వదిలేసి ఆ అరణ్యాలకు వెళ్ళి జీవించేటువంటి ఒక జీవన విధానం ఇక్కడ ఉన్నది. ఇది మనందరం చాలాసార్లు విన్నాం. ఇంతేనా? ఇంకొక విశేషం కూడా మీరు గమనించవచ్చు. రామచంద్రమూర్తి రాజ్యం చేయటానికి ముందు 14 ఏళ్ళు అరణ్యవాసం చేస్తే, పాండవులు రాజ్యం చేయటానికి ముందు 12 ఏళ్ళు అరణ్యవాసం చేశారు. అంటే వనవాసం ఏదో నేర్పుతోంది మనకి. ఈ విషయం మీద పెద్దలు చాలా విశేషమైన అంశాలను మనకి అందించారు. నిజానికి మనం ఒక చిత్రమైన దురభిప్రాయానికి లోనై ఉన్నాం. మనం అనుకుంటామంటే, అరణ్యాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళంతా అటవీకులు, లేదా ఇప్పటికి ఆ పాలనలో చెప్పాలంటే ఈ రోజుల్లో వాళ్ళంతా ట్రైబల్స్, వారు మనకన్నా చాలా తక్కువ స్థాయి జీవన వ్యవహారానికి చెందినవారు అన్న ఒక దురభిప్రాయం మనలో ఉంది. ఇది మనకి పాశ్చాత్యుల ప్రభావం వల్ల వచ్చింది. అందుకనే నాగరికులు అనే మాట కూడా మనం మాట్లాడుతుంటాం. నాగరికులు అంటే ఎవరు? నగరంలో నివసించేవాళ్ళు. అంత మాత్రమేనా అంటే అందులో ఇంకొక ధ్వని ఏముంది? మేము నాగరికులము అంటే వారు అనాగరికులు అనే అర్థాన్ని కూడా మనం తీసుకొచ్చాం. పాశ్చాత్య ప్రభావం ఈ సమాజం మీద అంతలా పడింది. నగరంలో ఉండేవారు గొప్పవారు, వారి యొక్క జీవన శైలి, వారి ఆలోచన పద్ధతి, జీవితాన్ని నిర్వహించుకునేటువంటి వ్యవస్థలు, తీరు చాలా ఉత్తమంగా ఉంటాయి. ఇది సత్యమా? అంటే మన నగరాలు చూస్తే తెలిసిపోవటంలా. ఈ రోజులో ఇప్పటికీ మన కాలానికి చెందిన మహర్షి అయినటువంటి జగ్గి వాసుదేవ్ గారు ఒక అద్భుతమైన విషయం చెప్పారు. ఆయన ఈ దేశంలో ఉన్న యువతందరికీ ఒక పిలిపిచ్చారు. నాయనలారా, మీరందరూ సంవత్సరంలో 1-2 రోజులు అరణ్యాలకు వెళ్ళి గడపండి. ఏమీ తీసుకెళ్ళకూడదు. మీతోటి పెద్ద పెద్ద బ్యాగులు సరంజామా పట్టుకెళ్ళకూడదు. అరణ్యంలో అలా వెళ్ళి 1 రోజు 2 రోజులు ఉండిరండి. ఎన్ని అద్భుతాలు తెలుస్తాయో, జీవితం ఎంత మారిపోతుందో అంటూ అద్భుతమైనటువంటి వారి యొక్క ప్రవచనం ఉంది. అంటే వనవాసము మనిషి జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. ప్రకృతితో కలిసి బతకటము, సాటి జీవుల పట్ల మనకుండే గౌరవము, వాటి జీవనంలోకి మనం వెళ్ళాము అనేటువంటి ఒక మర్యాద, ఇన్ని విషయాల సమాహారంగా వనవాసాన్ని మన వాళ్ళు ప్రత్యేకంగా చెప్తూ వచ్చారా. అందుకే ఇక్కడ కూడా రాముడు సీతమ్మతోటి ఆ చిత్రకూట మీద ఉన్నప్పుడు వాళ్ళతో అంటున్నాడు, ఎంత బాగుందయ్యా ఇక్కడ, ఈ సహజ వనరుల మధ్య హాయిగా జీవించటం నాకు చాలా నచ్చింది అని చెప్తున్నాడు. అంటే
ఆయన ఆయన అనేటువంటి ఆయన మాటలు చూస్తే కూడా చాలా బాగుంటాయి. ఇక్కడున్న జలపాతాలు, ఈ పర్వత సానువులు, ఇక్కడ గైరిక ధాతువులు, వీటన్నిటి మధ్య మీ ఇద్దరితో కలిసి బతకటం అయోధ్యలో కన్నా సుఖంగా ఉంది నాకు అంటున్నాడు రామచంద్రమూర్తి. జానకమ్మ కూడా అలాగే ఫీల్ అయింది. ఆవిడ అంటుంది, ఋషివాటికల్లో బతకడం ఎంత బాగుంది, మరొకసారి రావాలి అనుకుందట ఆ తల్లి. ఈ ఈ మాట మనకి తర్వాత ఉపయోగిస్తుంది. కాబట్టి నేను రామచంద్రమూర్తి అంటున్నాడు, తండ్రి ఆదేశాన్ని పాటించాను అంటున్నాను కానీ, ఆ ఆదేశాన్ని పాటించడం ద్వారా తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకునేటువంటి ఒక అవకాశం నాకు వచ్చింది. నాకు తమ్ముడైన భరతుడికి ప్రియాన్ని చేకూర్చగలిగాను. ఇంత గొప్ప ఫలాలు దక్కాయి నాకు అన్నాడు ఆయన. రామచంద్రమూర్తి యొక్క దృష్టికోణాన్ని పరిశీలించండి. తమ్ముళ్ళ పట్ల ఆయనకున్న ప్రేమ ప్రతి చోట వ్యక్తం అవుతూనే ఉంటుంది. ఇక్కడ మనతో పాటు నివసించే ఈ జంతువులు, ఇక్కడ ఈ చిత్రకూట పర్వతము, ఇవన్నీ వీటిని అయోధ్యలాగా, మందాకిని నదిని సరయూ నదిలాగా భావించి ఇక్కడ జీవించటం అయోధ్యలో లేనన్న దుఃఖాన్ని నాకు పోగొట్టేస్తుందయ్యా. త్రికాల సంధ్యలో చక్కగా మందాకిని నది స్నానం చేస్తున్నాము, ఈ పర్వత సానువుల్లో విహరిస్తున్నాము. మీ ఇద్దరు ఉన్నారు, 14 సంవత్సరాలు కాదు, జీవితకాలం ఇక్కడ బతకమన్నా హాయిగా బతుకుతాను అంటున్నాడు రామచంద్రమూర్తి. ఈ విషయాల మీద ప్రత్యేకంగా ఒక 2 సర్గలు వాల్మీకి మహర్షి కేటాయించాడంటే ఆయన హృదయం ఏమై ఉంటుంది? చెట్ల మధ్య అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందంగా ఉందని చెప్పటమా? కానీ కాదు. ఈ సృష్టిలో ఎలా మెలగాలో మనకి తెలియచెప్పేటువంటి గ్రంథాల్లో రామాయణం ఒకటి. ముఖ్యంగా నదీ జలాల పట్ల మనం చేస్తున్న అపచారం గురించి మనకి పదే హెచ్చరిక చేసుకోవాల్సిన ఒక స్థితి వచ్చేసింది. నది మనకి తల్లి అంటాం మనము, కానీ నదుల్ని మనం ఉంచుకుంటున్న తీరు అత్యంత అసహ్యకరంగా ఉంది. సముద్ర జలాల్లో ఆటలాడుతున్నాము, వాటిని ఎన్ని రకాలుగా మనం దుర్వినియోగం పరచాలో అన్ని రకాలుగా దుర్వినియోగపరుస్తున్నాము. ఇదే మన సంస్కృతి. అంటే ఒకనాటి రామాయణం నుంచి మనం ఎక్కడికి జారిపోయాం అని చూసినట్టయితే ప్రతి కోణంలోనూ అభివృద్ధి చెందామా? శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పినట్టు యుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం అన్న మాట నిజమే అనిపిస్తుంది మనకి. అలా ప్రతి చిన్న విషయాన్ని రామాయణం మనకి చక్కగా విప్పి చెప్తోంది. అట్లా రామచంద్రమూర్తి ఆ వనవాసాన్ని ఎంత ఆనందకరమైన స్థితిగా పరిగణించాడో మనం చూస్తే మనకి ఆనందం అనిపిస్తుంది. వారు ఇట్లా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కసారిగా కలకలం రేగింది. దూరం నుంచి పెద్ద ఎత్తున చప్పులు వినిపించాయి. అక్కడ ఉన్న జంతువులన్నీ అటు ఇటు చెదిరిపోవటం కనిపిస్తోంది. రాముడు లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, ఏదో ఈ కలకలం ఏమిటి? ఎందుకు ఈ జంతువులన్నీ ఇంత కలవరపడుతున్నాయి? ఏదో మహాసైన్యం ప్రవేశించిందా ఇక్కడ అన్నట్టుగా ఉంది. ఏం జరుగుతుందో ఒక్కసారి గమనించు. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి మధ్య వృక్షాన్ని పైకెక్కి దూరంగా ఏమన్నా కనిపిస్తుందేమో ఒకసారి చూసిరా అని చెప్పాడు. వెంటనే లక్ష్మణుడు అక్కడ ఉన్న ఒక మధ్య వృక్షాన్ని పైకెక్కాడు. పైకెక్కి దూరంగా చూశాడు. అల్లంత దూరంలో సైన్యం యొక్క కదలికలు కనిపించాయి ఆయనకి. జాగ్రత్తగా పరిశీలించాడు. ఆ సైన్యం, వాటితో వస్తున్న ఏనుగులు, వాటి మీద ఉన్న ధ్వజాలు, రథాలు, ఇవన్నింటినీ చూశాడు. ఆ ధ్వజాలేవో గుర్తుపట్టలేనంతటి వాడు కాదాయన. కోసల రాజ్యానికి సంబంధించిన ధ్వజం అక్కడ కనబడుతోంది. గమనించాడు. ఓహో అన్నాడు. గబగబా దిగొచ్చాడు. దిగొస్తూనే, అన్నయ్య, వెంటనే అగ్నిని ఆర్పేద్దాం, వదిన గారిని తీసుకుని మీరు కొండ గుహలోకి వెళ్ళిపోండి, ఇదిగో ధనుర్బాణాలు ధరించి నేను ఇక్కడ నిలబడతాను, ఒక మహాసైన్యం మన వైపు రాబోతోంది అంటున్నాడు. అంటే లక్ష్మణ, ఒకసారి పరిశీలించవయ్యా, ఎవరిదో ఆ సైన్యం చూడు అన్నాడు. ఎవరొచ్చి ఉంటారని అడిగాడు రామచంద్రమూర్తి. అప్పటికే లక్ష్మణుడు కోపంతో మండిపోతున్నాడు. అన్నయ్య, సేన ఎవరిది? పరమ రాలైనటువంటి కైకేయి తనయుడున్నాడు భరతుడు, అతడి సైన్యం. అయోధ్యలో రాజ్యాభిషక్తుడు అయ్యాడు కదా, ఇప్పుడు రాజ్యాన్ని నిష్కంటకం చేసుకుందామని చూస్తున్నాడు. మనల్ని చంపటానికి సైన్య సమేతంగా వస్తున్నాడు. అన్నయ్య, భరతుడి వల్లే మనకి ఇలాంటి స్థితి వచ్చింది. నీ అంతటి వారు అరణ్యవాసం చేయవలసి వచ్చిందంటే ఎవరి వల్ల? ఈరోజు భరతుడు నా చేతికి చిక్కుతాడు. చూడటం నేను చేస్తాను. నీకు అపకారం చేసిన వారిని శిక్షించడం నాకు దోషం అనిపించదు. ఇంకా ఊరుకుంటే లాభం లేదు అంటున్నాడు లక్ష్మణుడు. పాపంతో ఊగిపోతున్నాడు ఆయన. రాముడు అదే స్థితిలో, శాంత స్థితిలో అలాగే ఉన్నాడు. లక్ష్మణుని శాంతపరిచాడు. నాయనా, ఒకవేళ వచ్చేది కనుక భరతుడే అయితే మనకి ధనుర్బాణాలతోనూ ఖడ్గంతో పనేముందయ్యా? వస్తున్నవాడు భరతుడైతే మన సోదరుడు, అతను మనం స్వాగతించాలి. గుర్తుపెట్టుకో, భరతుడికి అపకారం తలబెడితే మనకు అపవాదం మిగులుతుంది.
ఆ పని మనం చేయకూడదు. భరతుడిని చంపేటువంటి ఆలోచన మనకి రాకూడదు. ఎందుకంటే భరతుడు రాజ్యం చేయటం అన్నది తండ్రి గారి కోరిక. దానికి అంగీకరించి మనం అరణ్యాలకు వచ్చాం. నీకొక్క విషయం చెప్తా చూడు. ఈ మొత్తం సమస్త భూమండలాన్ని నా చేతిలో ఉన్న నా ధనుర్బాణాలతోటి నేను సంపాదించుకోగలను. కానీ వాటి మీదే ఒట్టు పెట్టి చెప్తున్నాను, నా తమ్ముళ్ళకి లేనిదేది నాకు అవసరం లేదు. వారితో పంచుకోలేనిది భరతుడితో, శత్రుఘ్నుడితో, నీతో, మీతో పంచుకోనిది ఏది నాకు అక్కర్లా. మీకోసమే నేను ఏది సంపాదించినా ఇది రామచంద్రమూర్తి యొక్క హృదయం. ఇది అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి ప్రేమ. ఇది రామాయణం మనకి చెప్తున్నటువంటి భాష. కాబట్టి అంటున్నాడు ఆయన, లక్ష్మణ, భరతుడి యొక్క సోదర ప్రేమను నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావయ్యా. అతను నాకు ప్రాణాల కంటే ఎక్కువ. నేను ఇలా జటావల్కాలు ధరించి మీ వదిలి గారితో కలిసి, నీతో కలిసి అరణ్యాలకు వచ్చేసానని తెలిసిపోయి ఉంటుంది ఆయనకి. నాపై ఆయనకు అతనికి ఉన్న ప్రేమ ఎలాంటిదంటే పట్టరాని శోకంతో దుఃఖితుడైపోయి ఉంటాడు. మన వంశ మర్యాదను అనుసరించి నన్ను చూడటానికి ఇక్కడికి వస్తున్నాడు. నేను అరణ్యాల్లోకి వచ్చానంటే అతని హృదయం ఎంత వేదనకి గురై ఉంటుందో తెలుసా? అంతే, అతను రాకకు మరొక కారణం ఉండదు. మనకు అపకారం తలబెట్టాలని మనసులో కూడా అనుకోడు. గతంలో ఎప్పుడైనా భరతుడు మనకు అపకారం తలపెట్టడం చూసావా? అటువంటి భరతుడిని మనం శంకించవచ్చా? కాబట్టి అతను కనిపించినప్పుడు నువ్వు పరుషంగా మాట్లాడకూడదు, అప్రియంగా మాట్లాడకూడదు. ఒక సోదరుడు ఇంకొక సోదరుణ్ణి ఎలా చంపగలడయ్యా? ఇంక రాజ్యం అంటావా? రాజ్యం పట్ల నీకేదైనా ఇష్టం ఉంటే చెప్పు. రాజ్యం కావాలన్న కోరిక నీ మనసులో ఉంటే ఒకే ఒక్క మాట చెప్తాను భరతుడికి, నాయన రాజ్యం లక్ష్మణుడికి ఇవ్వు అని. వెంటనే సరే అంటాడు. ఇది రామచంద్రమూర్తి చెప్పిన మాట. చూడండి ఎంత మాట అన్నాడో. లక్ష్మణుడు ఒక్కసారి అతని కోపం అంతా తగ్గిపోయింది, సిగ్గుపడిపోయాడు. అన్నగారు చెప్పిన మాటలని శ్రద్ధగా విన్నాడు. తను చేసిన తప్పేమిటో తెలిసిపోయింది. ఇది ఉత్తమమైన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం అండి. కంగారు పడి మాట్లాడటము, ఒక విషయం పట్ల ఒక నిర్ణయానికి రావటము జీవితంలో జరుగుతుంది, అది సహజం. కానీ ఎంత తొందరగా దిద్దుకున్నామన్న దాని మీద మన వ్యక్తిత్వం ఉంది కదా. వెంటనే లక్ష్మణుడు అన్నాడు, తల ఉంచుకుని, అన్నయ్య, పొరపాటుగా ఆలోచించాను, నన్ను సరిదిద్దావు. ఆ విషయంలో ఏదో మాట్లాడాను, కానీ ఆలోచిస్తే నువ్వన్నదే సత్యమని నాకు అర్థమవుతోంది. భరతుడి ప్రేమ నాకు మాత్రం తెలీదా? అది గుర్తు తెచ్చుకుంటే నా ఆలోచనకి నేనే సిగ్గుపడుతున్నాను. ఇది లక్ష్మణుడు చెప్తున్నటువంటి మాట. దశరథుడెంతో నాకు ఈ క్షణంలో భరతుడంతే అంటున్నాడు. అలాగ కోపం రావటం సహజం, నిగ్రహించుకోవటం ఉత్తముల యొక్క లక్షణం. తన తప్పును తాను దిద్దుకోవటం, వెంటనే సరి చేసుకోవటం, అంగీకరించటం, ఇది ఉత్తమ వ్యక్తుల యొక్క జీవితం నుంచి మనం గమనించేది. లక్ష్మణ స్వామి అటువంటి ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వాడు. ఈ మాట అన్నాడు. అన్న తర్వాత ఈలోగా భరతుడు అక్కడి నుంచి క్రమంగా రాముడి ఆశ్రమం వైపు వస్తున్నాడు. దగ్గరకు వస్తున్న కొద్దీ భావోద్వేగానికి లోనవుతున్నాడు. అక్కడ కనిపిస్తున్న ప్రతి విషయాన్ని శ్రద్ధగా గమనించుకుంటున్నాడు. రామచంద్రమూర్తి ఈ ప్రాంతంలో తిరిగి ఉంటాడు, లక్ష్మణుడు ఇక్కడ ఇదిగో ఈ వీటిని సర్దుంటాడు, వీటిని జంతువులు రాకుండా ఏర్పాటు చేసుంటాడు అని ఇలా అనుకుంటూ దగ్గరికి వస్తున్నాడు. కొంత దగ్గరికి వచ్చిన తర్వాత అందరినీ ఆగమన్నాడు. తనతో వచ్చిన కొద్దిపాటి మందిని ఆగమని, ఇక నుంచి మనం ఇక్కడ ఏ రకమైనటువంటి ప్రాణులకు ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. రామచంద్రమూర్తి ఉన్నాడు ఇక్కడ, కాబట్టి నేను కాలినడకన వెళ్తాను, వెనకాల రండి అన్నాడు. రథం దిగి కాలినడకన బయలుదేరాడు. పర్ణశాల వైపు కదిలాడు. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాడు. దూరంగా కనబడింది అద్భుతమైనటువంటి పర్ణశాల. అక్కడ ఆ దూరంగా కనబడుతున్న ఆకులతోటి కప్పబడిన ఆశ్రమం ఒక యజ్ఞ వేదికలా కనిపిస్తోందట. విశాలమైనటువంటి ఒక వేదిక మీద పూజలు చేసుకున్నటువంటి ఆ ఆనవాళ్ళు కనబడుతున్నాయి. వాటి పక్కనే ధనుర్బాణాలు ఉన్నాయి, ఒక పక్కన ఖడ్గం ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ జటామండలధారి అయి రామచంద్రమూర్తి ఆసీనుడే కనిపించాడు. నారచీరలు ధరించి జంక చర్మాన్ని పైన ఉత్తరీయంగా వేసుకుని సుఖాసీనంలో కూర్చుని అగ్నిలో వెలిగిపోతున్నాడు స్వామి. పక్కనే కుశాసనం ఉంది, దర్భలతో చేసిన ఆసనం మీద సీతమ్మ కూర్చునుంది, పక్కన లక్ష్మణుడు ఉన్నాడు. ఈ దృశ్యాన్ని
పెద్దలు ఎంత అద్భుతంగా వర్ణించారు. ఆ పక్కన ధనస్సు పట్టుకుని నిలబడ్డ లక్ష్మణుడు, అప్పుడే స్నానం చేసి వచ్చి కూర్చున్నటువంటి తల్లి సీతమ్మ, అక్కడున్న రామచంద్రమూర్తి ఈ దర్శనాన్ని ఒక అపురూపమైనటువంటి భావనలతోటి అందించారు. అనేక చోట్ల వాల్మీకంలో, అవాల్మీకాలైనటువంటి అనేక గ్రంథాల్లో కూడా దివ్యమైన దర్శనంగా అక్కడ రామచంద్రమూర్తిని సాక్షాత్తు శివుడిగా మనకి చూపించడం కూడా కనబడుతుంది. అంత అద్భుతమైనటువంటి దర్శనాన్ని దూరం నుంచి భరతుడు చూశాడు. ఒక్కసారి రాముణ్ణి చూడగానే భావోద్వేగం పెళ్ళిపుగింది. ఎలా పరిగెత్తాడో కూడా తెలియదు. పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అంటూ ఆయన పాదాల మీద వాలిపోయాడు. ఒకే సమయంలో సంతోషం వచ్చింది, దుఃఖం వచ్చింది. ఆయన పాదాల దగ్గర కూలిపోయాడు. లోపల నుంచి దుఃఖం వెక్కి వెక్కి వచ్చేస్తోంది. స్వరంతో పెద్దగా అంటున్నాడు, అన్నయ్య, ఎంతటి క్రూరాత్ముడిని నేను, నా జీవితం ఎంతటి వ్యర్థమయ్యా. ఇలాంటి ఒక సన్నివేశం నేను చూస్తానని ఎప్పుడు అనుకోలా. నా అన్నగారిని నేను ఇలా అరణ్యాల్లో చూస్తానా? ఇలా నువ్వు జటావల్కములు ధరించున్నావా అంటూ ఆయన ఆయన పాదాల మీద పడ్డాడు. రాగానే రామచంద్రుడు భరతుడిని పైకెత్తాడు. ఎత్తి కౌగిలించుకున్నాడు. ఇద్దరి కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తున్నాయి. ఈలోగా అక్కడికి చేరారు లక్ష్మణుడు, భరతుడు. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కూడా. నలుగురు అన్నదమ్ములు అక్కడ కలిశారు. అందరి కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి. ఈ భావోద్వేగాలకు సంబంధించిన ఉద్వేగం కొంచెం సేపటికి తగ్గింది. రఘురాముడు భరతుడిని కౌగిలించుకుని శిరస్సు మీద ముద్దు పెట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. నాయన, ఎట్లా ఉన్నావయ్యా? ఎంతకాలానికి చూశాను నిన్ను. గుర్తుపట్టలేనట్టుగా మారిపోయావే, ఎంత చిక్కిపోయావేంటి? నా కోసం ఎంత దూరం వచ్చావా అని అతని మీద ప్రేమ కురిపించాడు. నాన్నగారు ఎలా ఉన్నారు? నేను లేని బెంగతోటి అనారోగ్యానికి లోనవలేదు కదా. అమ్మంద తల్లులందరూ కుశలమే కదా. కౌసల్యమాత ఎలా ఉంది? సుమిత్రాదేవి, కైకేయి, వీళ్ళంతా ఎట్లా ఉన్నారు అంటూ రామచంద్రమూర్తి గబగబా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నాడు. అయితే మాట్లాడుతున్నవాడు రామచంద్రమూర్తి, ఏం అడగాలో తెలిసినవాడు. ఆయన అడుగుతున్నాడు, మన రాజ్యం ఎట్లా ఉంది? ప్రజలు ఎలా ఉన్నారు? పురోహితులు ఎలా ఉన్నారు? సైన్యం ఎట్లా ఉంది? పౌరులకు అందవలసిన సేవలన్నీ అందుతున్నాయా? రాచకార్యాల నిర్వహణలో లోటు జరగటం లేదు కదా. జాగ్రత్తగా గమనించవలసింది ఏమిటంటే, రామచంద్రమూర్తి తనని రాజ్యం నుంచి పంపించేశారు అన్న విషయాన్ని మనసులో ఎక్కడా ఉంచుకున్నట్టుగా కనిపించదు. రాజ్యం పట్ల, తన వారి పట్ల ఆయనకున్న ప్రేమ అట్లాగే ఉంది. తండ్రి చేసినది తప్పన్న విషయం మనసులో ఎక్కడా మెదిలినట్టుగా కూడా మనకు కనిపించదు. ఎలాంటి ప్రశ్నలు అడిగాడంటే, ఎన్ని అందమైన విషయాలు అడిగాడంటే ఇక్కడ ఆయన అంటాడు, భరత, రాజ్య నిర్వహణ చాలా కష్టమయ్యా. ఏ ఏ విషయాలు సామంతరాజులకు ఎప్పుడెప్పుడు తెలియాలో అప్పుడప్పుడే తెలుస్తున్నాయా? నువ్వు ఒక విషయానికి పథక రచన చేశాక దాని ఫలితం వచ్చాక తెలుస్తోందా, ముందే తెలిసిపోతుందా? చారులు ఎలా ఉన్నారు? విదేశీ రాజబారులు మన దేశంలో ఎలా ఉన్నారు? నేరస్తులని నియంత్రణ చేయగలుగుతున్నామా? ధర్మాన్ని కాపాడవలసినటువంటి వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా? ఇట్లాగా ఒక 40-50 శ్లోకాల పాటు రామచంద్రమూర్తి భరతుడిని ప్రశ్న అడిగాడు. అంటే రాముడు మనకి రామాయణంలో చెప్తాడు, రామో రాజ్యం ఉపాసిత్వా. రాముడు రాజ్యాన్ని ఉపాసించాడయ్యా అంటారు చివర్లో. రాముడు రాజ్యాన్ని పరిపాలించాడని చెప్పలా. అందుకని రామరాజ్యం అయింది. తమ్ముడు కనపడగానే ఏ ప్రశ్నలు ఎలా అడగాలో మనకి చూపిస్తున్నాడు స్వామి. ఆయన ఎంత రాజనీతిజ్ఞుడో మనకి ఇందులో అర్థమైపోతుంది. ఈ ప్రశ్నలన్నింటినీ మౌనంగా వింటున్నాడు భరతుడు. అన్నగారి మాటలకు అడ్డాడలా. ఎన్ని ప్రశ్నలు అడిగాడు? 40-50 శ్లోకాల ప్రశ్నలు అంటే చూడండి ఎన్నెన్ని విషయాలు అడిగాడు. అన్ని వ్యవస్థల గురించి అడిగారు. కుటుంబాల గురించి అడిగాడు, ఆర్థిక వ్యవస్థ గురించి అడిగాడు, సైన్యం గురించి అడిగాడు, విద్య గురించి అడిగాడు. పురోహితులు, పెద్దలు, వారికి చెందవలసినటువంటి పారితోషికాలు సరిగ్గా అందుతున్నాయా? కష్టపడి పనిచేసిన వాడికి జీతం సమయానికి అందుతోందా? ఇలాంటివి చూసుకుంటున్నావా? ఇన్ని విషయాలు అడిగాడు రామచంద్రమూర్తి భరతుడిని. భరతుడు అన్నీ విన్నాడు. ఆయన ప్రశ్నలు అయ్యాక, అన్నయ్య, నువ్వు లేని రాజ్యంలో ధర్మం ఎలా ఉందని అడిగితే ఏం చెప్పమంటావు? రాజ్యపాలన ఎట్లా ఉందని నేనేం చెప్పగలనయ్యా? అన్నదమ్ముల్లో పెద్దవాడు ఉండగా కనిష్ఠుడు రాజ్యానికి రావటం అనేది అది ధర్మమా? మన వంశంలో అది కుదిరే పనే? నువ్వు రాజ్యపాలన చేయవలసి ఉండగా అడవులకు వచ్చేస్తే ఆ రాజ్యం స్థితి ఎలా ఉంటుందయ్యా? నేను రాజ్యంలో లేని సమయంలో అనేక పరిణామాలు జరిగాయి, నీకు తెలుసని.
అనేక దుస్థితులు వచ్చాయి. నువ్వు రాజ్యంలో లేని స్థితిని తట్టుకోలేక తండ్రి గారు స్వర్గస్థులయ్యారయ్యా. అయోధ్య అంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది. నేను శత్రుఘ్నుడు పితృతర్పణాలు ఇచ్చి తిలోదకాలు ఇచ్చి నీ దర్శనం కోసం ఇక్కడికి వచ్చాం. నాతో పాటు అయోధ్య అంతా తరదొచ్చింది. రాజగురు వచ్చారు, వశిష్ఠుడు వచ్చాడు, సుమంత్రుడు వచ్చాడు. అందరం కలిసి నేను రాజ్యానికి తీసుకెళ్ళటానికి వచ్చాం అని చెప్పాడు. తండ్రి చనిపోయాడు అన్న మాట వినగానే నిశ్చేష్టుడైపోయాడు రాముడు. నోట మాట రాలేదు. కల వెంట నీళ్లు పొంగుకొస్తుంటే సీతతో అన్నాడు, సీత, నాన్నగారు స్వర్గస్థులయ్యారట. వారికి నేనంటే ఎంత ప్రేమో నీకు తెలుసు కదా. ఈరోజు మేము తండ్రి లేని వాళ్ళం అయిపోయాం అంటూ రాముడు దుఃఖంతో కోలుబడిపోయాడు. ఒక పక్కన సీత, లక్ష్మణుడు కూడా కలనీళ్ళ పర్యంతమయ్యాడు. గబగబా ముందుకు వచ్చాడు శత్రుఘ్నుడు, భరతుడు ఇద్దరు వచ్చారు. వారు కూడా తండ్రి అన్నగారి పక్కనే కూలబడ్డారు. అందరూ కలిసి తండ్రికి సంబంధించిన జ్ఞాపకాలు చేసుకుంటూ గోలగోల పెట్టారు. పెద్దలున్నారు, అయోధ్య నుంచి వచ్చిన వారు, వశిష్ఠుడు ఉన్నాడు, సుమంత్రుడు ఉన్నాడు. వెంటనే అన్నదమ్ముల్ని కొంచెం తట్టుకోమని చెప్పారు. రాముడితో అన్నారు, రామచంద్ర, ముందు చేయవలసిన కార్యక్రమాలు చూడు. తండ్రికి పితృతర్పణాలు ఇవ్వవలసినటువంటి ఒక పరిస్థితి ఉంది, దాన్ని పూర్తి చేయి అని చెప్పారు. వెంటనే రాముడు సర్దుకున్నాడు, లేచి నిలబడి తండ్రికి చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేశాడు. కార్యక్రమం అంతా పూర్తి అయిపోయింది. అయోధ్య నుంచి వచ్చిన పెద్దలు, పౌరులు అందరూ కూడా రాముడి చుట్టూ చేరారు. రాముడిని ఓదార్చారు. రాముడు వాళ్ళకి స్వాగతం చెప్పాడు. కూర్చున్నాక భరతుడు రామచంద్రమూర్తితో మాట్లాడటం మొదలుపెట్టాడు. అన్నయ్య, ఒక స్త్రీ కారణంగా మన తండ్రి నిన్ను వనాలకు పంపించి నన్ను రాజుని చేద్దామనుకున్నాడు. కానీ నీపై ప్రేమతోటి పుత్రశోకాన్ని తట్టుకోలేక స్వర్గస్థుడయ్యాడు. నా తల్లి చేసినటువంటి ఈ పని నాకు ఏమాత్రం అంగీకారం కాదు. నేను రాజును అవ్వాలని అనుకోవటం లేదు. నీ దాసుణ్ణైన నేను ఇక్కడికి వచ్చింది నిన్ను ప్రార్థించడానికి. తిరిగి రాజ్యానికి వచ్చాయి. రాజ్యాభిషక్తుడిగా సమర్థుడే ఉండాలి. రాజ్యాన్ని పరిపాలించడానికి అన్ని విధాలను అర్హుడివి. నేను నీ తమ్ముణ్ణి, నీ శిష్యుణ్ణి, నీ దాసుణ్ణి. నన్ను అనుగ్రహించి రాజ్యానికి తిరిగిరా. అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి ఈ అనుబంధము మనకి కళ్ళ వెంట నీళ్లు తెప్పిస్తుంది. తమ్ముడి మనసులో ఉన్న వేదన ఏమిటో అర్థమైంది రామచంద్రమూర్తికి. ఎందుకు బాధపడుతున్నాడో అర్థమైంది. తన పట్ల దోషముందన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నాడు భరతుడు అన్న విషయాన్ని గ్రహించాడు రాముడు. వెంటనే ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. రాముడు మాట్లాడితే ఎట్లా ఉంటుందండి? అంత అందంగా మాట్లాడుతున్నాడు. భరత, నువ్వు ఉత్తమ వంశంలో పుట్టినవాడివయ్యా, సత్వగుణ సంపన్నుడివి. సత్ప్రవర్తన అంటే ఏమిటో నీకు తెలుసు. అట్లాంటి వాడు, నీలాంటి వాడు పాపానికి ఎందుకు ఒడిగడతాడయ్యా? నీలో ఇసుమంత దోషం కూడా నాకేం కనిపించట్లేదు. నువ్వు తప్పు చేశావని నేనేం అనుకోవటం లేదు అసలు. అంతేకాదు, మన తండ్రి గారు చేసిన దాంట్లో కూడా నాకేం దోషం కనిపించట్లా. ఎందుకంటావేమో, తన పుత్రుల పట్ల తండ్రికి సర్వాధికారాలు ఉంటాయి. ఆయన పిల్లలకి ఏమి ఇవ్వదలుచుకుంటే అది ఇవ్వచ్చు. లోక ధర్మాన్ని అనుసరించి తన పుత్రులకి దేనిని నిర్దేశించాలో తెలిసినవాడు మన తండ్రి. దశరథ పుత్రులమైన మనం ఈ విషయాన్ని ముందు గుర్తించాలి. తండ్రి గారు నాకు వనవాసాన్ని ఇచ్చాడు, నీకు రాజ్యాధికారాన్ని ఇచ్చాడు. దోషమేముంది? వీటిని యథాతథంగా మనం స్వీకరించాలి. అక్కడ ఉన్న అయోధ్య నగరాన్ని రాజ్యంగా నువ్వు ఏలుకో, వనవాసాన్ని, వనరాజ్యాన్ని నేను ఏలుకుంటాను. మనం తండ్రి మాటని యథాతథంగా స్వీకరించి గౌరవించినప్పుడే ఆయన జీవితానికి ధన్యత. తండ్రి నాకు ఇచ్చిన భాగాన్ని నేను స్వీకరిస్తాను, నీకు ఇచ్చిన భాగాన్ని నువ్వు స్వీకరించు. నేను 14 సంవత్సరాలు దండకారణ్యంలో వనవాసం చేసి తిరిగి వస్తాను అని చెప్పాడు రామచంద్రమూర్తి. ఇట్లా రాత్రంతా గడిచింది. అన్నదమ్ములంతా కూర్చున్నారు. అందరి మధ్య కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. రాత్రి గడిచిపోయింది, తెల్లవారింది. మందాకిల్లో స్నానాలు చేశారు. జపాది హోమాలన్నీ చేసుకోవాల్సినది పూర్తి చేశాక మళ్ళీ కూర్చున్నారు. ఇప్పటికే భరతుడికి కొంత అర్థమైంది. అన్నగారు ఏమంటున్నాడు, తను తిరిగి రానని నాకు చెప్పబోతున్నాడన్న విషయాన్ని పట్టేశాడు ఆయన. రాత్రంతా ఆలోచించుకుని సిద్ధంగా ఉన్నాడు. పొద్దున అందరూ కూర్చుని ఉండగా
పెద్దలందరూ కూర్చున్నారు. వారందరి మధ్య భరతుడు మళ్ళీ లేచి నిలబడి మొదలుపెట్టాడు. అన్నయ్య, మా తల్లిని సంతృప్తిపరచడానికి నాన్నగారు రాజ్యం ఇచ్చాడు. నిజమే. అయితే ఇప్పుడు ఆ రాజ్యం ఎవరిది? నాది కదా. నా ఆధీనంలోని సమస్త రాజ్యాన్ని నీ పాదాల దగ్గర సమర్పించేస్తున్నాను. నువ్వు పరిపాలించు. ఇంతటి విశాల రాజ్యాన్ని రక్షించే శక్తి నాకెక్కడుందయ్యా? నీకు తప్ప మరెవరికీ లేదు. నా శక్తి చాలదు రఘురామ. ఇతరులకు ఆశ్రయం ఇచ్చి వారిని ఆదుకునే జీవితం ఉత్తమమైన క్షత్రియ జీవితం. ఇది ధర్మాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు మహాత్ముడివి, తమ్ముడి కోరికని మన్నించే లక్షణం ఉన్నవాడివి. రాజ్యానికి తిరిగి వచ్చాయి. నాన్నగారు నిన్ను చిన్నప్పటి నుంచి ఉదాత్తమైన లక్ష్యాలతో పెంచాడయ్యా. నువ్వు రాజవుతావనే భావనతోనే నిన్ను ఆయన పెంచి పెద్ద చేశాడు. రాజ్యంలో అందరూ నువ్వే రాజు కావాలని కోరుకున్నారు. నువ్వు పరిపాలనా భారాన్ని స్వీకరిస్తేనే నాన్నగారి లక్ష్యం సిద్ధిస్తుంది. ఆయన కడుపున పెద్ద కొడుకుగా నువ్వు పుట్టినందుకు నువ్వు రాజు అవటమే న్యాయం. అసలు ఇంకొక విషయం కూడా చెప్తా విను. ఒకవేళ తండ్రి ఏమైనా తప్పు చేస్తే సవరించ పూనుకున్నవాడే కదా నిజమైన పుత్రుడు. సో నాన్నగారు కనుక ఆయన చేసినటువంటి నిర్ణయంలో ఇసుమంత దోషమున్నా నువ్వు సవరించాలి. కాబట్టి నువ్వు వచ్చి రాజ్యాన్ని ఏలుకు. అసలు నీకు ఒక విషయం నేను గుర్తు చేస్తాను. తాపస వృత్తి క్షత్రియులకు యోగ్యం కాదు. రాజ్యంలోని ప్రజల క్షేమం, ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయటం ఇది నీ కర్తవ్యం. దాని నువ్వు ఎందుకు విశ్వసిస్తావు? తపస్సులు అంటావేంటి? కాబట్టి ఇది నీకు చెల్లదు. కాబట్టి మేమందరము కలిసి నిన్ను వేడుకుంటున్నది ఏమంటే రాజ్యానికి తిరిగిరా. రామరాజ్యంలో మేమందరము సుఖంగా ఉంటాము అని చెప్పాడు. అక్కడ ఉన్న అయోధ్య ప్రజలందరూ భరతుడు మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని విన్నారు. భరతుడి హృదయం ఏంటో వారికి అర్థమైపోయింది. బాగు శభాష్ అన్నారు. అతని యొక్క ఆ ధైర్యాన్ని, నిశ్చయ బుద్ధిని అందరూ మెచ్చుకున్నారు. అయితే వింటున్నవాడు రామచంద్రమూర్తి. ఆయన భరతుడితో కొన్ని విషయాలు చెప్పాడు. ఇక్కడ ఏమైంది? ఇప్పుడు రాముడు రాజ్యానికి వెళ్ళటమా, వనవాసాన్ని కొనసాగించటమా, ఇది చర్చ. రాముడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ అన్నది మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. రామాయణంలో కీలకమైన ఘట్టాల్లో ఇది ఒకటి. ఎందుకంటే భరతుడికి ఇప్పుడు అన్నగారి స్థానంలో నిలబడి వేదాంతాన్ని బోధించాడు రామచంద్రమూర్తి. భారతీయుల యొక్క స్వభావంలో వేదాంతం ఉందండి. మనందరము తెలుసో తెలియకో ఎన్నో వేదాంత వాక్యాలను అనుకుంటూనే ఉంటాం. మనకి కష్టకాలం వచ్చినప్పుడు, మనసు కష్టపడ్డప్పుడు, జీవితంలో ఒకానొక దుఃఖము సంప్రాప్తించినప్పుడు మనని ఓదార్చేది మనకున్న వేదాంత లక్షణమే. ఆ వేదాంత ధోరణే ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో రామచంద్రమూర్తి దగ్గర నుంచి, అలా మహర్షుల దగ్గర నుంచి మన దాకా వచ్చినటువంటి వేదాంతమే ఈరోజు భారతీయుల్ని అనేక సమస్యల నుంచి, కష్టాల నుంచి మనని గట్టెక్కిస్తూ వచ్చింది. రామచంద్రమూర్తి చెప్పాడు. ఇక్కడ రామచంద్రమూర్తి చెప్తున్న మాటలన్నీ ఒక దగ్గరికి తెచ్చుకుంటే అదొక గొప్ప వేదాంత గ్రంథానికి అవుతుంది అని చెప్తున్నారు గురువు గారు. ఆయన అంటున్నాడు, భరత, జీవితం చాలా ఆశ్చర్యకరమైందయ్యా. మనకి మనదైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది అని మనం అందరం నమ్ముతూ ఉంటాం. నాకు కావలసినట్టుగా నా జీవితాన్ని గడుపుతాను అనుకుంటూ ఉంటాం. మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫ్రీ విల్. నాకు ఫ్రీ విల్ ఉంది, నా జీవితాన్ని నడుపుకునే శక్తి నాకు ఉందంటాం. కానీ ఈశ్వర సంకల్పం బలీయమైందయ్యా. ఈశ్వరుడి యొక్క శాసనం ప్రకారం నడుచుకోవాల్సిన వాళ్ళం మనందరం. మన జీవితంలో జరిగే ఘట్టాలన్నీ కూడా మన సంకల్పాల వల్ల రావటంలా ఈశ్వర శాసనం వల్ల వస్తున్నాయి. ఎవరు రాజ్యం చేయాలి, ఎవరు ఎక్కడుండాలి, ఇవన్నీ నిర్ణయించగలిగిన వాళ్ళం మనం కాదు. మనకి చెప్పబడ్డ ధర్మాన్ని ఏ సందేహం లేకుండా, ఏ లోపం లేకుండా నిర్వహించటం మాత్రమే మన కర్తవ్యం. ఒక్కసారి నువ్వు ఆలోచించు. నాన్నగారు వరమిచ్చారు. వరమిచ్చారంటే మాట ఇచ్చారు. మాట సత్యం అవ్వాలి. సత్యంపై ఆధారపడ్డ జీవితాలు మనందరివి. సత్యం లోపించిన నాడు సమాజ జీవితం అస్తవ్యస్తమైపోతుంది. రాజే సత్యాన్ని పాలించడు అనే అపనమ్మకం కనుక ప్రజల్లో కలిగితే ఆ సమాజ జీవితం ఏమవుతుందో మనం ఊహించలేము. ఇది చూడండి, ఇవాళ మన పరిస్థితి అదే.
ఒకప్పుడు కేవలం మాటకి కట్టుబడి బతికినటువంటి ధర్మం మనది. నేను మాట ఇచ్చాను కాబట్టి వెనక్కి వెళ్ళలేనని జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు. శిబి చక్రవర్తి కథలో మనం చూసాం. ఇలా అనేక చోట్ల పెద్దలు, రాజులు, మహాత్ములు, మహర్షులు వీళ్ళందరూ కూడా మనకి చెప్పిన బోధ ఏమి? మాటకి విలువ ఉన్నది, కట్టుబడి ఉండాలి. ఇచ్చే ముందే ఆలోచించుకో. ఇచ్చాక వెనక్కి తగ్గే అవకాశమే లేదు, ఉండకూడదు. మన ధర్మం అది. హిందువులుగా మన జీవితంలో మాటకి విలువ ఉన్నది. ఎంత కష్టమైనా మాట కోసమే నిలబడ్డ వాడి పేరే భారతీయుడు. ఇక్కడ స్వామి అదే చెప్తున్నాడు. సత్యంపై ఆధారపడ్డ జీవితాలు మనందరివి. ఇప్పుడు నాన్నగారు వరం ఇచ్చారు. ఈ వరం ఎప్పుడో ఇచ్చారు. ఆ వరం ఇచ్చే నాటికున్న పరిస్థితులకు ఆయన వరం ఇవ్వటం ఒక సత్యము. అది సరి అయిన పని. ఆ వరాన్ని ఒకానొక సందర్భంలో వాడుకునే అవకాశం అమ్మ అడిగింది. ఏమడిగింది? నాకు అరణ్యవాసం ఉంది, నీకు రాజ్యాధికారం అన్నది. తప్పేముంది? దీన్ని పాలించవలసిన ధర్మం మనకుంది. నాన్నగారు ఇచ్చిన మాటను నిలబెట్టవలసిన ధర్మం, పితృవాక్య పరిపాలన అన్నది మనందరికీ శిరోధార్యం. నీకు కూడా నాకు కూడా అదే ముఖ్యం. నీకైనా నాకైనా అదే ధర్మం. దీనిని అతిక్రమించే ఆలోచన మనం చెయ్యనేకూడదు. నిజానికి ఇందులో రాజ్యానికి వచ్చిన కష్టం ఏం లేదు. మీకు నా మీద ప్రేమ కొద్దీ నేను రాజవ్వాలని కోరుకుంటున్నావు, కానీ నీ సమర్థత ఏం తక్కువయ్యా? సుమంత్రుడున్నాడు, వశిష్ఠుడున్నాడు లాంటి పెద్దల నేతృత్వంలో రాజ్యాధికారాన్ని నిర్వహించగలవు. 14 సంవత్సరాల కాలాన్ని నేను పూర్తి చేసి తిరిగి వస్తాను. ఇలా జరిగితేనే నాన్నగారి జీవితానికి ఒక పూర్ణత్వం చేకూరుతుంది. ఈలోగా మనకు అనేక కష్టాలు వచ్చాయని, మనం అనుకున్నట్టు జరగలేదని, సమస్యలు వచ్చాయని మనం ధర్మాన్ని తప్పేటువంటి అవకాశం మనకు ఉన్నదా? అసలు అలాంటి ఒక పాజిబిలిటీ లేదంటున్నాడు రామచంద్రమూర్తి. ఇది రాముడు చేస్తున్నటువంటి ఒక బోధ. అక్కడ చాలా అందమైన విషయాలు చెప్పాడు. వేదాంతానికి సంబంధించి జీవితం ఎలాంటిది, ఎంత బుద్భుతప్రాయమైన జీవితము. ఈరోజు ఒకటి అనుకుంటున్నాం, రేపటికి మారిపోతోంది. కాలము అనేక విషయాల్ని మారుస్తూ వస్తోంది, అనేక విషయాల్ని సవరిస్తోంది. ఇటువంటి కాలంలో నడిచేటువంటి మనము అనేకమైన కష్ట నష్టాలని అంగీకరించాలి, ఓర్చుకోవాలి. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. సాక్షాత్తు పరమాత్మ మనకి భగవద్గీతలో చెప్పాడు. తాం తితీక్షస్వ భారత. ఓ అర్జున, తట్టుకోవయ్యా కష్టాన్ని. ఆగమాపాయినో నిత్యాహ. ఇవి వచ్చిపోతూ ఉంటాయి. కష్టం ఉండిపోతుందా ఏమి? వచ్చిపోతుందంతే. దానికోసం ధర్మాన్ని వదులుకుంటావా? ఈ బోధని మన మనసులో ప్రతిష్ఠించదామని రాముడు ప్రయత్నిస్తున్నాడు. భారతం ప్రయత్నించింది. జగద్గురువైన కృష్ణుడు ప్రయత్నించాడు. ఇదంతా రాముడు చెప్పాడు. చెప్పిన తర్వాత భరతుడు ఇంకా పరిపర విధాల ప్రాధేయపడుతున్నాడు. ఇదిగో నాతో పాటు అమ్మ కూడా వచ్చింది. ఆవిడ కూడా అడుగుతుంది, నిన్ను జరిగిపోయిన తప్పును సవరిద్దామయ్యా. నన్ను, నా తల్లిని కూడా క్షమించిన వాడు అవుతావు నువ్వు. మా మనసులో ఎంత బాధ ఉందో నీకు తెలియడం లేదు. నువ్వు రాజ్యాన్ని తీసుకోవటం ద్వారా ఇక్కడున్న అయోధ్య ప్రజలందరూ ఇక్కడికి రాలేకపోయిన వారు అందరూ సంతోషిస్తారు. ఇవన్నీ చెప్పాడు. ఇంత చెప్పితే కూడా రామచంద్రమూర్తిలో ఇంత మార్పు లేదు. ఆయన స్పష్టంగా ఉన్నాడు. స్పష్టమైన మనం అనుకున్నాం కదా, క్లారిటీతో ఉన్నాడు. అట్లాగే ఉన్నాడు ఆయన. ఈ మొత్తం సంఘటనని అక్కడ ఉన్నటువంటి పెద్దలు, అయోధ్య నుంచి వచ్చిన వారు అందరూ చూస్తున్నారు. వారిలో జాబాలి అనేటువంటి ఒక మహాత్ముడు ఉన్నాడు. ఒక మహర్షి అనుకోండి, వారు ఉన్నారు. ఆయన దశరథుడి కొలువులో ఉండేవాడు. ఆయన ముందుకు వచ్చి ఆయన మాట్లాడటం మొదలెట్టాడు. జాబాలి మాట్లాడిన మాటలు మన ఆలోచనలకి దగ్గరగా ఉంటాయి. చూద్దాం ఒకసారి. ఆయన ఏమంటున్నాడు? రామచంద్ర, నువ్వు మాట్లాడుతున్న మాటలు చాలా చిత్రంగా ఉన్నాయ్యా. చనిపోయిన తండ్రి గారి మాటకి ఎందుకయ్యా అంత విలువిస్తున్నావు? అలా ఎందుకు చేస్తున్నావు నాకు అర్థం కావట్లా. మీ తండ్రి గారు ఎప్పుడో ఇచ్చిన మాట ఇప్పుడు నిలబెట్టుకుంటే వారు ఉత్తమ లోకాలకు వెళ్తారన్న నిదర్శనం ఎక్కడుంది అసలు? దానికి ఎక్కడ ప్రూఫ్ ఏమైనా ఉందా? ఇటువంటి ఆలోచనలు అన్ని గ్రంథాల్లో ఉంటాయి. పెద్దలు ఎవరో చెప్తుంటారంతే. జీవితానికి పనికిరావయ్యేవి. ఏది ఇప్పుడు నీ ముందు కర్తవ్యమో అదే జీవితం. అది చేయటమే జీవితం. ధర్మము, అధర్మము, మంచి చెడు, ఈ లెక్కలన్నీ అవసరమా? మానవ జీవితం స్వల్పమైందయ్యా. ఇందులో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా కాకుండా కనిపించని దైవం ఒకటి ఉంది, ఆ దైవ యొక్క శాసనంలో మనం ఉన్నాము,
ఇలాంటి వ్యర్థ ప్రలాపాలన్నీ నీలాంటి వాడు మాట్లాడకూడదు. నువ్వు పౌరుషవంతుడివి, ధైర్యవంతుడివి. అవి ఎవరికి చెప్పారు? నువ్వు చెప్పవలసిన మాటలు కాదు. నీకు వేదాంతం చెప్తా విను. ఈ జీవితం అనే ప్రయాణంలో వ్యక్తులు వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ప్రయాణం మధ్యలో సత్రంలో బస చేసాం ఒక రాత్రికి, ఎవరో కొద్ది మంది కలుస్తారు, రాత్రికి కలుస్తాం, కబుర్లు చెప్పుకుంటాం, పడుకుంటాం, పొద్దున్న లేచి ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతాం. ఎప్పుడు తండ్రి? వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయాక ఇప్పుడు నీకు తండ్రి ఏమిటి? ఆయనే లేనప్పుడు ఇంకా ఆయన మాటకు విలువేమిటి? అసలు మన దగ్గర కొన్ని విచిత్రమైన విషయాలు ఉన్నాయి. కొంతమంది అంటూ ఉంటారు, దేవతలను ఆరాధించు, దానాలు చెయ్యి, తపస్సులు చెయ్యి అని చెప్తూ ఉంటారు. వ్యర్థ ప్రలాపాలు కదా ఇవన్నీ. శ్రాద్ధకర్మలు, పితృకర్మలు అంటారు. ఎంత అజ్ఞానం ఇది! చనిపోయిన వారికి పెట్టిన పిండం వారి ఆకలి తీరుస్తుందటయ్యా. ఇంత చిన్న విషయం తెలీదా? ఇట్లాంటి ఆలోచనలు, ఇట్లాంటి మాటలు నువ్వు చెప్పకు. కాబట్టి నువ్వు వచ్చి రాజ్యాన్ని ఎన్నుకో, నువ్వు రాజ్యానికి రావటమే మంచిది అన్నాడు జాబాలి. చూడండి, రామచంద్రమూర్తి అంతటి వాడితోటి ఆయన ఎదురుకుండా నిలబడి ఆ కాలంలో ఇలాంటి మాటలు ఒక ఆయన మాట్లాడాడు. దీనికి కొంత పెద్దలు ఏమన్నారంటే, ఇట్లా అనలేదండి, ఈ సంఘటన మనకేదో చెప్పటం కోసం పెట్టారు అందులో అన్నారు. అయితే గురుగారు కొన్ని విషయాలు చెప్పారు. సామవేద శంభుశర్మ గారు రామాయణం చెప్తూ కొన్ని అద్భుతమైన వ్యాఖ్యానాలు చేశారు ఆయన. అందులో మనం సమన్వయించలేనివన్నీ ప్రక్షిప్తాలు అనుకోకూడదు అంటూ 2-3 విషయాలు చెప్పారు. ఇక్కడ ఈ చర్చ ఎందుకు వచ్చింది, జాబాలి ఎందుకు చేశాడు అంటే, గురుగారి మాట ఒకటి చాలా చిత్రమైన మాట ఉంది. మహాత్ముల జ్ఞానానికి వారసులు ఉంటారు అంటారయ్యా, అజ్ఞానానికి కూడా వారసులు ఉంటారు. ఎన్నిసార్లు ఎవరు సమాధానం చెప్పినా ఇంకా ప్రశ్నలు మిగిలిపోతూనే ఉంటాయి, అడుగుతూనే ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు సమాధానాలు చెప్పవలసినటువంటి పరిస్థితి, సమన్వయం ఉంటుంది. కాబట్టి వీటికి తగ్గది మూలంలోనే కనిపించాలి అన్నది ప్రధానమైన అంశము. అందుకే జాబాలి ముందుకు వచ్చాడు. ఏమడిగాడు? జాబాలి అడిగిన మాటలన్నీ చూడండి. ఏ ఏ ప్రశ్నలు రామ భరత సంవాదంలో మిగిలిపోయాయో, వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదో, ఈ విషయాలన్నీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోలే కదా. వాళ్ళిద్దరూ వారి వారి ఆర్గ్యుమెంట్లో వాళ్ళు చెప్పారు. ఎవరి వాదన వారికి ఉంది, దానికి ఎవరు రాముడు చెప్పే సమాధానం రాముడు చెప్పాడు. ఇప్పుడు మనకొచ్చే ప్రశ్నలన్నింటినీ ఎంచుకుని జాబాలి ముందుకు వచ్చి అడిగాడు. తన సందేహం అన్నట్టుగా అడిగాడు. వాటికి రామచంద్రమూర్తి సమాధానం చెప్పాడు. ఇది మహర్షుల యొక్క ప్రవర్తనలో ఉన్న వైభవం. లేకపోతే రామాయణం ఈరోజు చదువుకోవటంలో ఉన్న విలువ ఏమున్నది? రామకథలో అంటే ఇన్ని ప్రశ్నలకి ఎక్కడెక్కడ ఏ ఏ విషయాలు మనకి సందేహం ఉంటుందో ఆ సందేహం మొత్తాన్ని సమూలంగా తీసేసే ప్రయత్నం రామాయణం మనకి చేస్తోంది. రాముడు చాలా స్పష్టంగా చెప్పాడు, బ్రాహ్మణోత్తమ, నువ్వు అంటున్న మాటలు సత్యాలు కాదయ్యా. ఉత్తమ లోకాలు ఉన్నాయన్న విషయాన్ని రూఢీ చేసుకోవటానికి పెద్ద తెలివితేటలక్కల్లా, కొద్దిపాటి పరిశీలన చాలు. మానవ జన్మ దేనికోసం వచ్చిందో ఆ విషయాన్ని సాధించుకోవటానికి మన సమయాన్ని, మన శక్తియుక్తుల్ని, తెలివితేటల్ని ఖర్చు పెట్టాలి తప్ప కేవలం సుఖదుఖాల ఆధారంగా జీవితాన్ని గడిపితే ఈ జనమరణ చక్రాల్లో పడే ప్రమాదం ఉంది అన్నాడు రామచంద్రమూర్తి. ఇటువంటి స్థితికి మనం వెళ్ళకూడదు. ఈ విషయం మీద వివరించుకుంటే పెద్ద ప్రవచనం చేసుకోవాలి. నాకు సుఖం వచ్చింది, దుఃఖం వచ్చింది అన్నదాని ఆధారంగా జీవితం గడపటం కాదంటున్నాడు ఆయన. మానవ జన్మ ఎందుకు వచ్చిందో ఒక ప్రశ్న వేసుకో. ఎంత కష్టపడి సంపాదించుకున్నాం ఈ జన్మని? ఈ జన్మ రావటానికి ముందు ఎంత పుణ్యాలు చేశాము? లేకపోతే ఎటువంటి జన్మలు దక్కే ప్రమాదం ఉండేది? వాటన్నింటినీ కాదనుకుని మనం పెట్టుకున్న సంపాదించుకున్న పుణ్యాల ద్వారా వచ్చినటువంటి మానవ జన్మని దేనికోసం ఖర్చు పెట్టుకుంటున్నాము? ఇది కదా ఆలోచన చేయాలి. ఇది కదా మనకి తెలియవలసిన వివేకము. కాబట్టి దీన్ని సరిగ్గా ఖర్చు పెట్టకపోతే జనన మరణ చక్రాలకు వెళ్ళిపోతాం. ఒకసారి అందులోకి వెళ్తే మనం బయటికి రావడం కష్టమైపోతుంది. జాబాలి, నువ్వు చెప్తున్నది నాస్తికవాదం. ఇది మనకు అంగీకారం కాదు. నాస్తిక, ఈశ్వరుడే లేడు, ఈశ్వర శాసనం లేదు అంటున్నావే, చాలా ప్రమాదం అది. నువ్వు మా నాన్నగారి కొలువులో ఉండి ఇలా మాట్లాడుతున్నావు, చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా.
నాకేమనిపిస్తుందంటే నా మీద ప్రేమతో నేను రాజు కావాలన్న ఉద్దేశంతో అంటున్నావు తప్ప ఉత్తమ గతులు మనిషి జీవితానికి ఎంత అవసరమో తెలియని వాడివి కాదు నువ్వు. నేను వనాలకి వెళ్తానని తండ్రి గారు ఎదురుగా ప్రతిజ్ఞ చేశాను, నీకు తెలుసది. నాన్నగారు అడిగినప్పుడు నేను వెళ్తాను నాన్నగారు అని చెప్పాను. ఇప్పుడు ఆ మాటను తోసిపుచ్చి భరతుని ప్రార్థనలు ఎలా మన్నించగలను? మనకి అంతఃశౌచము బాహ్య శుచి ఈ రెండు చాలా ప్రధానమని కదా. దీన్ని ఎలా నిలబెట్టుకోగలము? మాట ద్వారానే. మాట నిలబెట్టుకోవడం ద్వారానే, సత్యవాక్పాలన ద్వారా మాత్రమే దానిని సాధించుకోగలని కదా పెద్దలు చెప్తున్నారు. మరి నువ్వు వేద విరుద్ధమైనటువంటి మాటలు ఎలా చెప్తున్నావు? గురుగారు ఒక మాట అంటారు, ప్రపంచంలో నీకు ఒక్కటి గుర్తుపెట్టుకోరు అని చెప్పారు సాంబేదం వారు. ఎవరైనా సరే ఒక విషయం చెప్పారంటే అది వేద ప్రమాణం కలిగి ఉందా లేదో చూసుకోవాలంట. వేద విరుద్ధమా ఇంక ఎవరు చెప్పినా పట్టించుకోగలరు. అసలు ఆ మాటకు వస్తే ఎక్కడి దాకా వచ్చారంటే కొత్త విషయం చెప్తే వినకు, అన్ని మన వాళ్ళు ఇప్పటికే చెప్పున్నారు అన్నది కూడా అంటున్నారు. ఈ మాటల వెనకాల హృదయం ఏమంటే జీవితం నడుపుకోవటంలో కొద్దిపాటి ఎరుక కలిగి ఉండాలి. ఎలా పడితే అలా జీవించటం కాకుండా ఈ పని ధర్మమేనా, ఇది నేను చేయవచ్చా చేయకూడదా, ఇంత చిన్న ప్రశ్న వేసుకుంటూ ఉండటము మన జీవితాన్ని పండించేసేటువంటి ఒక గొప్ప మార్గదర్శక సూత్రం ఇది. ఇంత చెప్తూ రామచంద్రమూర్తికి చివరిలో కోపం కూడా వచ్చింది. ధర్మ విరుద్ధంగా నాస్తిక తత్వాన్ని ప్రచారం చేస్తున్నావు నువ్వు, ఈ మాటలు నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు నాకు అర్థం కావటం లేదు నాడు కోపం తెచ్చుకుని ఆయన కోపం చూశాక వెంటనే జావాలన్నాడు, రామచంద్ర నీవన్న మాటలు సత్యమయ్యా, ఈ చేత ఈ మాటలు చెప్పించాలని నా ఉద్దేశం. ఈశ్వరుడి యొక్క వాక్కు మనందరికీ శిరోధార్యం. ఈశ్వర శాసనమే ధర్మం. ధర్మాన్ని అతిక్రమించే శక్తి మన ఎవరికీ లేదు. కేవలం ఈనాటి పరిస్థితుల ఆధారంగా నేను పలికిన పలుకులే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు, నన్ను క్షమించు అన్నాడు. ఇది మనం పట్టుకోవాల్సిన విషయం. జాబాలి స్పష్టంగా చెప్పాడు, అక్కడ అంతే తప్ప మొండి వాదనలు భారతీయుల జీవితంలో లేనే లేదండి. సత్యం ఒకటే దృష్టి, ఎవరు మాట్లాడినా సత్యమా కాదా చూడటం, సత్యమైతే గౌరవించడం, ఇది మనకు ఉండేటువంటి దృష్టికోణం. వెంటనే వశిష్ఠ మహర్షి కలగజేసుకుని, రామచంద్ర జాబాలి సామాన్యుడు కాదయ్యా, ఉత్తమమైన తపస్సులు చేసినటువంటి మహర్షి ఆయన ఉద్దేశం నేను రాజ్యానికి తీసుకెళ్దామని తప్ప మరొకటి కానీ కాదు, ఆ విషయంలో నీకేం సందేహం అక్కర్లేదు సుమా అని చెప్పి సరిచేశాడు వశిష్ఠ మహర్షి. ఇట్లాగా ఈ సంఘటన జాబాలికి కూడా సమాధానం చెప్పేశాడు స్వామి. అయిపోయిన తర్వాత భారతుడు ఇంక అన్ని ప్రయత్నాలు చేశాడు, ఏం పని జరిగేలా కనిపించలా. రామచంద్రమూర్తి రానందని చెప్పేశాడు. చివరికి మరో అస్త్రం ప్రయోగించాడు. అన్నయ్య నువ్వు రానంటే ఇంకా నాకు మిగిలింది ఒకటే మార్గం, నీ ఎదురుకుండా ఇక్కడే కూర్చుని ప్రయోపవేశం చేస్తాను, దర్భపరుచుకుని ఇక్కడ కూర్చుంటా అంతే, భోజనం లేదు ఏం లేదు, నువ్వు వచ్చేదాకా నీ ఎదురుకుండా కూర్చుని మనం చెప్తాం కదా సత్యాగ్రహం ఇలాంటివి అంటాం కదా, అలాంటి వాడికి దిగుతానన్నాడు. ప్రయోపదేశం చేస్తాను, ఇక్కడే కూర్చుంటానన్నాడు. రామచంద్రమూర్తి అన్నాడు, తప్పు నాయన, అలాంటి పని చేసే అధికారము నీకు లేదు, ఇలాంటి పని చేయకూడదు. నీ ధర్మం ఒకటి ఉన్నది. రామచంద్రమూర్తి తను ధర్మాన్ని పాటిస్తాడు, ఇతరుల యొక్క ధర్మాన్ని వాళ్ళు పాటించేలా చేస్తాడు. ఏ ధర్మాన్ని పాటించడానికి నేను అరణ్యాలకు వచ్చానో, ఏది నా కర్తవ్యమని నేను చెప్తున్నానో అటువంటి కర్తవ్యం నీకు ఒకటి ఉంది. నాన్నగారు నీకు రాజ్యం ఇచ్చారు, మన ప్రేమలు మన అభిమానాలు వీటి ఆధారంగా జీవితం సాగదు. రాజ్యాన్ని పరిపాలించటం అన్న కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించి తీరాలి. అది నువ్వు చేయకపోతే మన వంశం మొత్తానికి అపకీర్తి వస్తుంది. అటువంటి పరిస్థితి మనం తేకూడదు. రాజ్యానికి వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించు, రాజ్య పరిపాలన చేయగల సామర్థ్యం నీకు దక్కుతుంది, వస్తుంది, కాబట్టి బయలుదేరమని చెప్పాడు. ఎంత స్పష్టమైన వాదనతోటి రామచంద్రమూర్తి ఉన్నాడు. ఒప్పుకోరా ఆయన చెప్పిన దాన్ని, వెళ్ళమని చెప్పాడు. అర్థమైపోయింది భరతుడికి, వేరే దారి లేదు ఆయనకి. అర్థమయ్యి ఆయన అన్నగారిని తీసుకువెళ్ళేటప్పుడు ఆయనకి ఇవ్వటం కోసమని బంగారు పాదుకలు తెచ్చుకున్నాడు. వాటిని బయటికి తీయమన్నాడు. తీయమని రామచంద్రమూర్తి పాదాల దగ్గర పెట్టాడు. అన్నయ్య నాకు ఇంక ఒకటే దారి మిగిలింది, ఈ 2 పాదుకల్లో ఒక్కసారి నీ పాదాలు ఉంచు. ఈ రామ పాదుకలు రాజ్యాన్ని పాలిస్తాయి, భరతుడు కాదు.
మరి నేనేమి? నీ ప్రతినిధిని. నీ పాదుకల సాక్షిగా రాజ్య పాలన చేస్తాను. అయోధ్యని రాజధానిగా చేసుకుని 14 సంవత్సరాల పాటు రామ పాదుకలు పరిపాలిస్తాయి. నేను దానికి సాక్షిగా ఉంటాను. నేను సేవకుడిగా బాధ్యత తీసుకుని పనిచేస్తాను. నీ వచ్చేదాకా నువ్వు ఏ నగర ప్రవేశం చెయ్యనని చెప్పావో, ఏ దీక్షలో నువ్వు ఉంటానన్నావో, నీలాగా నేను కూడా జటావల్కములు ధరించి ఉంటాను. నీలాగా నేను దీక్షలోనే ఉండి వనవాస దీక్షను నువ్వు అంటున్నావే, అటువంటి దీక్ష నేను తీసుకుంటాను. అయోధ్య నగర ప్రవేశం చెయ్యకుండా బయట ఉన్న నంది గ్రామంలోనే ఉంటాను. అక్కడ సింహాసనం మీద నీ పాదుకలు ఉంటాయి. నీ పాదుకల సాక్షిగా నేను పాలిస్తాను. ఇది భరతుడి యొక్క హృదయం అండి. రామాయణంలో హృదయం కదిలించే సన్నివేశాల్లో ఇదొకటి. భరతుడి యొక్క వైభవం ఏమిటి, ఆ వ్యక్తిత్వం ఏమిటి, ఆ ఆలోచన తీరేమిటి, భారతీయ సనాతన ధర్మం యొక్క వైభవము దీప్తి అంతా భరతుల్లో కనిపించడం లేదు మనకి. పాదుకలని సాక్షిగా పెట్టి రాజ్యపాలన చేసినటువంటి ఆ తీరు ప్రపంచ చరిత్రలో ఇంకెక్కడా కనపడదు మనకి. అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో ఆయన రాజ్యాన్ని పరిపాలన చేశాడు. రామరాజ్యము అని ఈరోజు మనం చెప్పుకుంటున్న దాంట్లో భరతుడి యొక్క పాలన తీసేసి చూడటం కుదరదు మనకి. అంత జాగ్రత్తగా రాజ్యాన్ని చేశాడు. రాజ్యాన్ని పరిపాలించటం తన ధర్మం అనుకున్నారు ఆనాటి రాజులందరూ. రాజరిక వ్యవస్థ గురించిన అవగాహన చచ్చిపోయిన జాతిలో ఉన్నాం మనం. అధికారం అంటే ప్రజాస్వామ్యం అన్న ఒక నాటకంలో బతుకుతున్నాం. ప్రజాస్వామ్యం ఉన్నదా? రాజరికం మీద మనకి తెలియని ఒక రకమైనటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాన్ని నిర్మింపజేశారు విదేశీ పాలకులు. భాగవతంలో పెద్దలు చెప్తారు, ఒక రాజు అది కాపాడుకోవటము, ఒక రాజు యొక్క వంశాన్ని, ఆ రాజు యొక్క కొడుకు అతను పాలన చేయటం వెనకాల ఉన్న నాలెడ్జ్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి సైన్స్ ఏమిటి అన్నది భాగవతంలో మనకి ప్రత్యేకంగా కనబడుతుంది. అయితే మనకి తెలియని విషయాన్ని వ్యతిరేకించటం, నాకు తెలియందేది సత్యం కాదనేటువంటి డబాయింపు, ఇది మనం విదేశాల నుంచి తెచ్చుకున్నటువంటి ఒక స్వభావం. ఇవాళ మన జీవితాల్లోది అంతర్భాగమైపోయింది. చివరికి దేవుడున్నాడా అంటే ఉన్నాడని చెప్పలేని స్థితిలోకి వెళ్ళిపోయిన భారతీయ సమాజానికి ఇలాంటి విలువల గురించి ఎవరు చెప్తారు, ఎవరు వింటారు? కాబట్టి మనకు అర్థం కావలసిన సత్యం ఏమిటంటే భరతుడి యొక్క హృదయం ఏమిటి అన్నది ఇక్కడ మహర్షి మనకి మహాద్భుతంగా చూపించాడు. రామచంద్రమూర్తి దానికి అంగీకరించాడు. అంగీకరించి ఆయన పాదాలని ఆ పాదుకల మీద ఉంచి ఆయనకి ఇచ్చాడు. వెంటనే ఆ పాదుకలు తీసుకుని శిరస్సు మీద ధరించాడు. రాముడంటే సామాన్యుడా అండి? రాముడి గురించి చెప్పటం మొదలుపెట్టిన పెద్దలందరూ పరవశించిపోయారు. అటువంటి రాముడి తమ్ముళ్ళుగా వాళ్ళు ప్రవర్తించిన తీరు ఎంత అందంగా ఉందో చూసారా? లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, వీరి యొక్క ప్రవర్తన, వీరి యొక్క ఆలోచన మనందరికీ మార్గదర్శనం. రామచంద్రమూర్తి యొక్క పాదుకల్ని తల మీద పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకుని మోసుకుంటూ తీసుకొచ్చాడు. అక్కడ భద్రగజం ఉంది. ఆ భద్రగజం మీద పాదుకల్ని ప్రతిష్ఠించాడు. అన్నగారి దగ్గర అనుమతి తీసుకున్నాడు. తీసుకుని అక్కడి నుంచి తాను వెనక్కి బయలుదేరి అయోధ్య వైపు మొత్తం తన పరివారం అంతటితోనూ తన ముగ్గురు తల్లుల్ని, వశిష్ఠుడిని అందరినీ తీసుకు వెనక్కి బయలుదేరి భరతుడు తిరిగి వచ్చాడు. రావటం నంది గ్రామం చేరాడు. అక్కడే మళ్ళీ మధ్యలో దారిలో భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాడు. భరద్వాజుడు చాలా సంతోషించాడు. నాయన, ఎంత అందంగా ప్రవర్తించావయ్యా నువ్వు అన్నాడు భరద్వాజుడు. సామాన్యుని కాంప్లిమెంట్ అండి. భరద్వాజుడు లాంటి మహర్షి మెచ్చుకున్నాడు. జీవితానికి అంతకన్నా ధన్యత ఏముంది ఆయనకి? అట్లాంటి ఆయన దగ్గర నుంచి ఆశీస్సులు పొందాడు. గుహుడిని కలిశాడు. మళ్ళీ తను వెళ్ళిన దారిలోనే రామ పాదుకల్ని తీసుకుని వాటిని తీసుకొచ్చి నంది గ్రామం చేరాడు. అక్కడ వాటిని ప్రతిష్ఠ చేశాడు. ప్రతిష్ఠ చేసి దాని సాక్షిగా పరిపాలిస్తూ చెప్పు వచ్చాడు అన్నగారికి, 14 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక్కరోజు కూడా నేను జీవించను. నువ్వు 14 సంవత్సరాలు అయిన తర్వాత నాకు కనిపించాలి, లేకపోతే ప్రాయోపవేశం చేస్తాను అన్న, ఇది గుర్తుపెట్టుకో అని అన్నగారికి విన్నవించాడు. పాదుకలు తీసుకొచ్చాడు. అక్కడ ప్రతిష్ఠ చేసి
రామపాదుకల సాక్షిగా రాజ్యం చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు అక్కడ భరతుడు, ఇంత సైన్యము, ఇంత హడావిడి ఇవంతా వచ్చాయి. వీళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్కి గురైనట్టుగా అయిపోయింది. తరువాత ఒక 2-3 రోజులకే ఒక చిత్రమైన విషయాన్ని గమనించాడు రామచంద్రమూర్తి. రాముడు అక్కడ ఉండటానికి గల ప్రధాన కారణం చిత్రకూటం అందంగా ఉందని కాదు, చిత్రకూటము తపోభూమి అని. ఆ చిత్రకూట ప్రాంతంలో అనేక మంది తపస్సులు చేసుకుంటున్న ఋషులున్నారు. వారి మధ్య తాను ఉండటం కోసమని రామచంద్రమూర్తి దాన్ని ఎంచుకున్నాడు. అది అందంగా కూడా ఉంది, అది వేరే విషయం. కానీ రామచంద్రమూర్తి యొక్క ప్రధానమైన ఉద్దేశమేమి, అక్కడ అది తపోభూమి కాబట్టి అని. అయితే చిత్రంగా ఒక మార్పు కనిపించటం మొదలుపెట్టింది. క్రమక్రమంగా అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్టుగా అర్థమవుతోంది రామచంద్రమూర్తికి. ఇది మొదట 1-2 రోజులు అర్థం కాలేదు. కానీ క్రమంగా ఒక్కొక్కరే వెళ్ళిపోవటాన్ని గమనించాడు. అక్కడ ఉన్నటువంటి ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి అడిగాడు, మహర్షి, ఏమిటిది? ఎందుకని ఇక్కడి నుంచి మీరందరూ వెళ్ళిపోతున్నారు? కారణమేమి? నా వల్ల ఏమైనా దోషమైనా జరిగిందా? నా తమ్ముడి వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? కారణం ఏమిటో చెప్పండి అడిగాడు రామచంద్రమూర్తి. వినయ సంపన్నుడు ఆయన. అడిగితే ఆయన అన్నాడు, నాయనా, నువ్వు ఇక్కడ ఉన్నావు, మాకు చాలా సంతోషమే. కానీ నీకు శత్రువులున్నారు. ధర్మాన్ని అనుష్ఠించే వాడికి శత్రువులు సహజంగా ఉంటారు. వారిని రాక్షసులు అంటారు. అటువంటి రాక్షసులు నీకు ఇబ్బంది కలిగించాలని ఇక్కడికి వస్తున్నారు. వారు రావటం నిన్ను ఇబ్బంది పెట్టే లక్ష్యంతో మాకు ఇబ్బందులు కలగజేస్తున్నారు. మా యజ్ఞాలు, మా హోమాలు, మా తపస్సులు ఇబ్బంది పడుతున్నాయి. వీరి యొక్క కదలికలు ఇక్కడ చాలా పెరిగాయి. నీకు తెలుసు కదా, తపో జీవనం అంటేనే ఏకాంత ప్రధానమైనది. ఇప్పుడు ఇక్కడ కనుక మేము ఉన్నట్టయితే ఎటువంటి ఆపద వస్తుందో మాకు తెలియటం లేదు. నీవిక్కడ ఉన్నంత కాలము మాకు ఇక్కడ సౌఖ్యము లేదు. ఇది చిత్రమైనటువంటి స్థితి. రామచంద్రమూర్తి ఆశ్చర్యపోయాడు. తను ఉంటే వాళ్ళకి కష్టం వచ్చేటువంటి స్థితి ఉంది. ఏం చేయాలి ఆలోచన చేశాడు. సరే, ఇక్కడి నుంచి నేను బయలుదేరి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చిందన్నమాట అని అర్థం చేసుకుని వెంటనే చిత్రకూటం నుంచి రామచంద్రమూర్తి సీతమ్మ లక్ష్మణుడితో కలిసి అక్కడి నుంచి ఆయన బయలుదేరాడు. అక్కడి నుంచి ముందుకు సాగిపోయే క్రమంలో ఒక అద్భుతమైనటువంటి ఆశ్రమాన్ని దర్శించుకోవటానికి వెళ్తున్నాడు స్వామి. అత్రి అనసూయ వారి ఆశ్రమానికి వెళ్తున్నాడు. ఎవరిని కేవలం నోటితో స్మరిస్తే చాలు, వింటే చాలు పాపాలు పోతాయో అటువంటి వారు అత్రి అనసూయ మహర్షి, వారి దంపతులు. సామాన్యమైనటువంటి విషయం కాదు. రామచంద్రమూర్తి ఆ అత్రి అనసూయల్ని సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి దర్శించుకున్నటువంటి ఆ సంఘటన అనేక రహస్యాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. రామచంద్రమూర్తి యొక్క అవతారంలోనే ఒక ప్రత్యేకమైన కోణాన్ని పెద్దలు మనకి ఇక్కడ పరిచయం చేశారు. మనకు ఆశ్చర్యకరమైనటువంటి ఒకానొక అవతారంగా రామచంద్రమూర్తి మనకి పరిచయం కాబోతున్నాడు. మనం స్త్రీలకు సంబంధించిన విషయాలు అనేకమే భారతీయ ధర్మంలో అనేక నిందలు వినబడుతూ ఉంటాయి. అత్రి మహర్షి తన భార్య గురించి చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యం వేస్తుంది, కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. అటువంటి ఆ అత్రి అనసూయల ఆశ్రమం వైపు రామచంద్రమూర్తి భార్యతోటి తమ్ముడితోటి కలిసి బయలుదేరాడు. రామాయణం అంటే రాముని యొక్క ప్రయాణంలో మరో అడుగు ఆ ఆశ్రమ సందర్శనం వైపుగా సాగటంతో కొనసాగుతోంది. దానికి సంబంధించినటువంటి అనేక విశేషాలని, దాంట్లో మనకు దొరికేటువంటి అనేక అమూల్యమైనటువంటి అంశాలని మనం వచ్చే వారం మరింత వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి, నమస్కారం.